అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. లఖద్ తాబల్లాహు అలన్ నబియ్యి వల్ ముహాజిరీన వల్ అన్సారి అల్లదీన ఇత్తబఊహు ఫీ సాఅతిల్ ఉస్ర మిన్ బఅది మా కాద యజీగు ఖులూబు ఫరీఖిన్ మిన్హుం థుమ్మ తాబ అలైహిం ఇన్నహు బిహిం రఊఫుర్ రహీం. వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తను మరియు వలస వచ్చిన వారిని, ముహాజిర్లను మరియు అన్సార్లను ఎవరైతే బహు కష్టకాలంలో ప్రవక్త వెంట ఉన్నారో అలాంటి వారినందరినీ క్షమించాడు. వారిలో ఒక పక్షం వారి హృదయాలు దాదాపు వక్రత్వం వైపునకు మరలినప్పటికీ ప్రవక్త వెంట వెళ్లారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయన వారి పట్ల ఎంతో కనికరుడు, అపార కరుణా ప్రదాత. وعلى الثلاثة الذين خلفوا حتى إذا ضاقت عليهم الأرض بما رحبت وضاقت عليهم أنفسهم وظنوا أن لا ملجأ من الله إلا إليه ثم تاب عليهم ليتوبوا إن الله هو التواب الرحيم. మరియు వెనుక ఉండిపోయిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. చివరకు విశాలంగా ఉన్న భూమి కూడా వారికి ఇరుకైపోయింది మరియు వారి ప్రాణాలు కూడా వారికి భారమయ్యాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవటానికి ఆయన శరణం తప్ప మరొకటి లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు, వారు పశ్చాత్తాపపడాలని. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.